వంటి రోజు ఎలా ఉందో చెప్పు షించాన్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు పెసరట్టు వేసుకుందాము. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పెసరట్టు తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పొట్టు మినపప్పుని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటర్తో కడిగితే పొట్టు కొంచెం పోతుంది, కొంచెం ఉంటుంది. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అందులో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మన దోశ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టుపక్కల కొంచెం ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ మూత పెడితే మన పెసరట్టు రెడీ. పెసరట్టు ఉప్మా కూడా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం ఉప్మా పెడితే పెసరట్టు ఉప్మా అయిపోతుంది. కానీ మనం ఇప్పుడు ప్లెయిన్ పెసరట్టు చేసుకుందాము. ఫస్ట్ ఒకవైపు రెడ్గా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. తర్వాత మన కోకోనట్ చట్నీ చేసుకుందాము. కోకోనట్ చట్నీ కోసం పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి కూడా కడిగి మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేయించుకోవాలి. అన్నీ ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్, కొంచెం ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇష్టమైతే పోపు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా తినచ్చు. నేను పోపు పెట్టకుండా మామూలుగా పెసరట్టు కొబ్బరి చట్నీతో తినేసాను. మీకు ఏ కాంబినేషన్లో ఇష్టమో కమెంట్ చేయండి.